ఇప్పుడు ఈ కేసు కూడా ఇప్పుడు ఏదైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఉంది 2017లో వేసిన కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది, మనం బెంచ్ మీదకి వచ్చింది. అంటే కోర్టుల్లో ఎంత వేగంగా మామూలు ఆస్తి తగాదులు అయితే 100 ఏళ్ళు పట్టిన కేసులు ఉన్నాయి, కనీసం రాజకీయాల్లో నేరస్తులకు సంబంధించి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆర్గ్యుమెంట్కి రావడానికి కూడా 7 ఏళ్ళు పట్టింది దగ్గర 2017 వేసినట్టుగా నేను చూసాను. మరి ఈ విషయంలో కోర్టులు ఇందాక ఎవరు అన్నారు గంభీరంగా ప్రకటనలు ఇవ్వటమే కాకుండా పరిష్కారం ఏంటన్న దాని మీద వేగంగా రామకృష్ణ గారు ఒక మంచి మాట చెప్పారు. నిజంగా వేగంగా శిక్షలు పడుతున్న పరిస్థితి ఉంటే పార్టీలు కూడా అలర్ట్ అవుతాయి. ఇవ్వాలని ఏ పార్టీలు కోరుకోగాని ఎప్పుడో తేలుతుందిలే అప్పటిదాకా నడిచిపోద్ది కదా అన్న ధోరణి పార్టీలో సహజంగానే ఉంటుంది. సో దీనికి రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం 3 వారాలే టైం ఇచ్చారు సుప్రీంకోర్టు జడ్జి గారు. మార్చి 4న మళ్ళీ దీని మీద విచారణ అన్నారు. ఏం చెప్పబోతుంది ప్రభుత్వం? శ్రీనివాసరావు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు అనేక సంవత్సరాలుగా అనేక విషయాల మీద, ప్రత్యేకంగా ఈ అవినీతి విషయాల మీద లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తులు వారు. జయప్రకాష్ నారాయణ గారు అనేక పోరాటాలు కూడా చేశారు దాని మీద. రాజకీయాల్లో ధనం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నన్ని రోజులు ఈ నేర చరిత్రని లేదా అవినీతి రాజకీయ నాయకుల్ని కట్టడి చేయడం అనేది చాలా కష్టమని నేను భావిస్తున్నా. పెద్ద ఎత్తున ఎన్నికల సంస్కరణలు రావాలా, రాజకీయాల్లో ధన ప్రభావం పూర్తిగా తగ్గిపోవాలా, అప్పుడు ఏ చర్య తీసుకున్నా రాజకీయ పార్టీలు కొంత ఫలితాలు వస్తాయని నేను భావిస్తున్నాను. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో ఈ రాజకీయాలు కాదు, బీజేపీ, కాంగ్రెస్ లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీల అది కాదు, ఈ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఆలోచించాలి. రాజకీయ పార్టీల్లో కూడా మనం ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాము, ఎవరిని మనం ప్రజాప్రతినిధులుగా పంపిస్తున్నాము, ఎవరి క్యారెక్టర్ ఏమిటి, ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు చాలా లోతుగా విశ్లేషించుకున్న తర్వాత ఇక దురదృష్టవశాత్తు ఏమైంది, డబ్బు ఉండేవాడిని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టడం. ఆ పార్టీలో కూడా ఎవరైతే పోటీ చేస్తుంటారో ఆ పార్టీలో కూడా ఏమంటారు, ఈయన డబ్బులు ఎందుకు వచ్చాడే అంటారు. ఆదుకోరు నాయకులు, కార్యకర్తలు కూడా చేస్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే లక్ష్మణ్ గారి జీవితంలో పోటీ చేసే అవకాశాలు రావు, వచ్చినా పరిస్థితి లేదు. ఈ ప్రభావం తగ్గనంత వరకు లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గారు కానివ్వండి, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కానివ్వండి మార్పు తీసుకురాగలరని నేను అనుకోవడం లేదు. నరేంద్ర మోడీ గారితో సహా ఎవరైనా సరే మనం చూసాం, అనేక ఉదాహరణలు మనం చూసాం. కొత్త రాజకీయ వరవడిని సృష్టించడం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా అవినీతిలో మనం చూసాం. ఢిల్లీలో కేజ్రీవాల్ ఒక నూతన రాజకీయ వరవడిని సృష్టించడానికి వచ్చాడు. ఆయన ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ తోటి వచ్చారు, అన్నా హజారే తోటి వచ్చారు. కానీ ఏమైంది, ఒక 10 సంవత్సరాల తర్వాత ఎంత భయంకరమైన నిజాలు ఈ రోజు బయటకు వస్తున్నాయో దాని ప్రభావం మన ఎన్నికల్లో కూడా చూసింది. అందువల్ల నేనేమనుకుంటున్నా అంటే రాజకీయాల్లో ధన ప్రభావము విపరీతంగా తగ్గిస్తే తప్ప, పూర్తిగా తగ్గిస్తే తప్ప గంట కట్టాలన్నది ప్రశ్న. అదే సార్, నేనేమంటున్నంటే ఎవరి పిల్లికి వాళ్ళు మెడలో గంట కట్టాల్సిందే. అది ఏ పార్టీ పిల్లి అయినా కానీ వాడు ఆ మెడలో గంట కట్టాల్సింది. ఒకటి. రెండోది, అదే సమయంలో మనం చూసాము, శేషన్ గారు వచ్చినప్పుడు మనం కొంత సంస్కరణలు చూసాము. ఈ ఎన్నికల సంస్కరణలో ఎలక్షన్ కమిషన్ ఒక పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చి ఆయన వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడి నుంచి కొంత ఎన్నికల ప్రభావము లేదా ప్రచారము దాని మీద కొంత ప్రభావం చూపించింది తప్ప ధన రాజకీయాల మీద ప్రభావం చూపించలేదు, ఇది లేదు. అందువల్ల అన్ని రకాల సంస్థలు మనం చూసాము. ఈ 2014 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్ కమిషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడుండే ఈ వ్యవస్థ నుంచి జడ్జీలే నియమించుకునే పరిస్థితి కాకుండా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్ కమిషన్ వచ్చింది. దాని మీద వాదోపవాదాలు జరిగే సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది, తీసుకురావడానికి లేదన్నారు. కాబట్టి మనం తండ్రులు తప్పులు చేశారని కొడుకులు మనం తప్పు పట్టడం కూడా ఇందాక జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు. రుచి పోస్తున్నారు ఆయన చేసిన తప్పులకి వాళ్ళ కొడుకును కూడా పెట్టాలని. కొడుకు ఏమి సంబంధం ఉంటుంది? కొడుకు ఎవరైనా రాజకీయాల్లో పోటీ చేయొచ్చు, ఆయన స్వచ్ఛత నిరూపించుకోవాల్సింది. ఇక్కడ నేరం అంటే ఏమిటి?
అవినీతి చేయడం ఒకటి, రెండోది నేర రాజకీయాల హత్యలు, మర్డర్లు, హత్యలు ఉన్నాయి, దౌర్జన్యాలు చేయడం. కీచకులు ఉన్నారు, హంతకులు ఉన్నారు, అందరూ ఉన్నారు సార్, అందరూ ఉన్నారు. ఇప్పుడు బ్రిజభూషణ విషయంలో ఏమొచ్చింది, ఆయన వచ్చిందో అక్కడ రిజల్ట్స్ తోటి అంటే మనం అంటే స్పెసిఫిక్స్ లోకి వెళ్ళొద్దులే సార్, ఒక ఎగ్జాంపుల్ కాబట్టి మనం నేనేమంటున్నా అంటే రకరకాలుగా నేర చరిత్ర మనం లెక్క కట్టాల్సి వస్తుంది. దీని మీద అన్ని రాజకీయ పార్టీలు లోతుగా ఆలోచించాలా. ఒకటి, వేగంగా విచారణ జరిగేటట్లుగా చూడాలా. వేగంగా విచారణ మనం చూసాం, పైన సుప్రీంకోర్టు నుంచి కింద ట్రయల్ కోర్టు వరకు 5 కోట్ల కేసులు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయని మనం చూస్తున్నాం. మనం చూస్తాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గత 10-15 సంవత్సరాల నుంచి తీవ్రమైన ఆరోపణలు, మాజీ ముఖ్యమంత్రి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కోర్టుకు పోయినట్టుగా మనం. కాబట్టి ఈ లోపాలన్నీ ఎక్కడున్నాయి, వీటన్నిటిని అధ్యయనం చేయాల్సి ఉంది. తమాషా ఏంటంటే భారతదేశంలో మిగతా పాశ్చాత్య దేశాల్లో కాకుండా పాశ్చాత్య దేశాల్లో ఎవరి మీద ఒక ప్రజాప్రతినిధి, రాజకీయ నాయకుడి మీద తీవ్రమైన అవినీతి ఆరోపణ వచ్చిందంటే ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజలు తిరస్కరించక ముందే ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. ఆయనే పబ్లిక్ లైఫ్ లోని విత్డ్రా అయిపోతాడు. ఆయన ప్రజలు ముఖం చూపించలేరు ప్రజలకి. కానీ భారతదేశంలో ఏమిటి, ఎంత ఎక్కువ అవినీతి చేస్తే అంత గొప్ప నాయకుడిగా భావిస్తారు, ఎంత రౌడీజాలు దౌర్జన్యాలు చేస్తే అంత గొప్ప నాయకుడిగా భావిస్తారు. మావాడు కాబట్టి చేశాడు అని భావిస్తారు. ఈ పరిస్థితి నుంచి, ఈ ఆలోచన నుంచి, ఈ మైండ్ సెట్ నుంచి అన్ని రాజకీయ పార్టీలు బయటకు రావాల్సి ఉంది. అందువల్ల నేనేమంటున్నా అంటే అన్ని రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎవరిని చట్టసభలకు పంపిస్తున్నాం, సార్ ఆత్మ పరిశీలనలు అలా ఫలితాలు చెప్పండి, ఏం చేయాలండి? ఇందాక చట్టం వల్ల ఏం కాదన్నారు జయప్రకాష్ నాయుడు గారు, లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ, చట్టాలు చేసినంత మాత్రం ఏం కాదన్నారు. ఏం చేయాలా? మనం ఊరేయలేం కదా, మన కంగారు కోర్టులు నడపలేం కదా. మనం వచ్చి నువ్వు తప్పు చేసా కాబట్టి తీసుకొచ్చి ఊరేయలేం కదా. దేనికైనా విచారణ, చట్టము, న్యాయస్థానాలు అన్ని ఉన్నాయి కదా, దాని ప్రకారం పోతాం కదా. కాబట్టి వీటన్నిటికంటే ముందు రాజకీయ పార్టీల సంస్కరణలు రావాలా, రాజకీయ పార్టీలు లోతుగా ఆలోచించాలా. అదే ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు, ఒకసారి కాస్త ఏదన్నా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అఖిల పక్షాలు ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటారా, నువ్వుంటాని కాకుండా అన్నది ఒక పాయింట్. అది అధికారంలో ఉండే పార్టీ ఇనిషియేట్ తీసుకోవాలి. దాంతో నేను ఏకీభవిస్తున్నాను. అందులో ఎటువంటి అనుమానం లేదు. కేంద్రంలో ఉండే ప్రభుత్వము ముందుగా చొరవ తీసుకొని ఏం చేయాలా, రాజకీయ పార్టీల కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమిటి, ఏ విధంగా ముందుకు పోవాలని ఈ విషయంలో నేను రామకృష్ణ ఏకీభవిస్తున్నాను.